హాయ్ ఫ్రెండ్స్, నా పేరు కోపూరి నరేష్. నేను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఇది కూడా ఉస్మానియా యూనివర్సిటీ యొక్క కంట్రోల్లో ఉండేటటువంటి ఒక ఇన్స్టిట్యూట్ అన్నమాట. దీని ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ ఓపెన్ అప్లికేషన్స్ డిస్టెన్స్ అడ్మిషన్స్ అనేది అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు ఎవ్రీ ఇయర్కి సంబంధించి 2026 కూడా అకాడమిక్ క్యాలెండర్ అనేది అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ యొక్క ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీకి సంబంధించినటువంటి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, మీకు యూజ్ అవ్వచ్చు. ఇక్కడ చూసినట్లయితే వెబ్సైట్లో యూజీ అడ్మిషన్ నోటిఫికేషన్ అకాడమిక్ ఇయర్ 26-27 అని స్క్రోల్ అవుతుంది. ఇక్కడ మనం క్లిక్ చేసినట్లయితే మనం చూడొచ్చు, ఇక్కడ ఒక పీడిఎఫ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. అకాడమిక్ ఇయర్ 2026-27కి సంబంధించి ఓపెన్ డిగ్రీ ఓపెన్ పీజీ అడ్మిషన్స్ అనేది అయితే ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుండి ఈ యొక్క ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్స్ ఇక్కడ మనం చూసినట్లయితే ఎంబీఏ ఎంసీఏ, ఎవరైతే ఓపెన్లో ఎంబీఏ చేయాలి ఎంసీఏ చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి ఛాన్స్ అనమాట. ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్. మీరు ఏ యొక్క బ్యాచిలర్స్ డిగ్రీ చదివినా మీరైతే ఎలిజిబుల్, లైక్ బీఎస్సీ చదివినా బీకామ్ చదివినా మీరైతే ఎంబీఏ ఎంసీఏ చేయడానికి ఎలిజిబుల్. ఓకేనా. నెక్స్ట్ ఎంఏ కూడా అవైలబుల్గా ఉంది. పీజీ కోర్సులు అనమాట ఇవి. ఎంఏలో ఆర్ట్స్, హిందీ, ఉర్దూ, తెలుగు, సాంస్క్రిట్, ఇంగ్లీషు, ఫిలాసఫీ, అలాగే ఎకనామిక్స్, హిస్టరీ, ఇక్కడ ఉన్న కోర్సెస్ అన్నిట్లో మీరు ఎంఏ చేసుకోవచ్చు. ఎనీ గ్రాడ్యుయేషన్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ అనమాట దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి. అలాగే ఎంకామ్ కూడా ఉంది, ఎంకామ్ కూడా చేయొచ్చు. ఓకేనా. తర్వాత ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ స్టాటిస్టిక్స్లో వీళ్ళైతే ఎంఎస్సి ఆఫర్ చేస్తున్నారు. ప్రజెంట్ అయితే బాటనీ జువాలజీ లేదనుకుంటా, ఇక్కడైతే మెన్షన్ చేసి లేదు. అలాగే మనం డిగ్రీ కోర్సుల విషయానికి వచ్చినట్లయితే ఎవరైతే ఇంటర్ పాస్ అయి ఉంటారో వాళ్ళు 10+2 ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయినటువంటి వాళ్ళకి కూడా ఓపెన్ డిగ్రీ అడ్మిషన్స్ అనేది అయితే వీళ్ళు ఫిల్ చేస్తారు. ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుండి అయితే వీళ్ళు అడ్మిషన్స్ అనేది అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు, ఓపెన్ అడ్మిషన్స్. ఇక్కడ ఓపెన్ డిగ్రీకి వచ్చేసి బిఏ అనమాట. స్పెసిఫైడ్ కాంబినేషన్స్ కూడా ఉన్నవి, అంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ, ఎకనామిక్స్ ఇలా. దీని క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటే చాలు. అలాగే బీకామ్ చేయాలన్నా కానీ మీకు మంచి అవకాశం, 10+2 ఉంటే సరిపోతుంది. అలాగే బీబీఏ కూడా ఎలిజిబుల్ ఉంది, బీబీఏ కూడా అవైలబుల్ ఉంది. ఇంటర్ పాస్ అయినటువంటి వాళ్ళకి బీబీఏ కోర్స్ అనేది చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్, ఫీజు స్ట్రక్చరు, ప్రోగ్రామ్ డ్యూరేషను, ఇవన్నీ మీడియము అన్నీ చూసినట్లయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు ఒక పీజీ కోర్స్ వచ్చేసి 4 సెమిస్టర్స్ ఉంటుంది, 2 ఇయర్స్ది. దీనికి యూజీ ప్రోగ్రాము 6 సెమిస్టర్స్ ఉంటుంది, 3 ఇయర్స్. అలాగే ఇక్కడ చూడొచ్చు, ఆల్ ప్రోగ్రామ్స్ క్లాసెస్ విల్ స్టార్ట్ ఫ్రమ్. ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ యొక్క కోర్సెస్ అన్నీ ఇంగ్లీష్ మీడియం మరియు కొన్ని కోర్సెస్ తెలుగు మీడియంలో కూడా అవైలబుల్గా ఉన్నవి. ఎంఏ తెలుగు, హిందీ, ఉర్దూ, ఎంఏ పొలిటికల్ సైన్స్ అనేది అయితే తెలుగులో అవైలబుల్గా ఉంది. తెలుగు మీడియంలో చదవాలి అనుకుంటే పీజీ మీరైతే కంప్లీట్ చేయొచ్చు. అలాగే యూజీ డిగ్రీ కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం బోత్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంస్లో అవైలబుల్గా ఉంది. సిలబస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది అయితే మనకి వెబ్సైట్లో అవైలబుల్గా ఉందట. వెబ్సైట్ లింక్ వచ్చి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, వన్స్ చెక్ చేయండి. ఈ యొక్క అప్లికేషన్స్కి లాస్ట్ డేట్ వచ్చేసి 11th సెప్టెంబర్. సెప్టెంబర్ 11th లోపు మీరు ఈ యొక్క అప్లికేషన్స్ అనేది అయితే ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఫిల్ చేసిన తర్వాత వాళ్ళు మీ యొక్క సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి ఫీజు అనేది అయితే సమ్ అమౌంట్ పే చేయమని చెప్తారు. ఆ కోర్సెస్కి సంబంధించినటువంటి ఫీజు పే చేస్తే మీకైతే అడ్మిషన్ అనేది అయితే కన్ఫర్మ్ చేయడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రొఫెసర్ జి రామరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్. ఇది ఉస్మానియా యూనివర్సిటీ కంట్రోల్లోనే ఉంటుంది. ఉస్మానియా యూనివర్సిటీ తరపు నుండి జరుగుతున్నటువంటి ఓపెన్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ 2026 and 27 అకాడమీ ఇయర్కి సంబంధించినటువంటిది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.